హాయ్ అండి అందరికీ. ఇది మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము విజయవాడలో శారదా కాలేజ్ దగ్గర. యాక్చువల్గా ఇంకోటి కూడా ఉంది భవానీపురం దగ్గర, అది ఫుల్ రష్ ఉందన్నమాట. అక్కడ మెర్మైడ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. వాటర్లో ఒక అమ్మాయి ఉండి అట్లా జరుగుతుంది అనమాట. ఫుల్ రష్ ఉంది ఇంకా అక్కడ, అందుకనే మేము ఇక్కడికి వచ్చాము. ఇది ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి. అల్లు అర్జున్ ఉన్నాడేమో చూడండి. ఇక్కడ హరణ్ అందరితో ఫోటో దిగాడు అనమాట నుంచొని. వాడికి పుష్ప అంటే ఇష్టము. పుష్ప దగ్గర కూడా నుంచొని దిగాడు, అస్సలు తగ్గేదేలే అని. ఇక్కడ ఏంటంటే A to Z అందరివి పెట్టారనమాట ఫొటోస్. టాలీవుడ్, బాలీవుడ్, చైనా వాళ్ళవి, జపాన్ వాళ్ళవి, కొరియన్ సిరీస్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరివి కూడా పెట్టారు. ఇంకా పిల్లలకి అవతార్, ఏలియన్స్వి. హరణ్ షార్ట్ నమస్తే. హరణ్ లైట్ సూపర్. అగో అవతార్, నుంచో హరణ్ అవతార్. ఇవన్నీ బొమ్మలతో ఇట్లా సెట్టింగ్ చేస్తారు. ఇవైతే చాలా బాగున్నాయి, ఇంకా లైటింగ్స్తో భలే ఉంది. సెట్టింగ్ మొత్తం చాలా బాగా చేశారు. ఇవి ఎన్నో డేస్ నుంచి ఇట్లా చేయడానికి మొత్తం వర్క్ చేశారంట. హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఈ ఎగ్జిబిషన్కి. ఇంకా లోపల స్టాల్స్ అవన్నీ కొంచెం పర్లా తక్కువే ఉన్నాయి, కానీ ఈ సెట్టింగ్ మొత్తం చాలా బాగుంది. ఇంకా ఆడుకునేవి, రైడ్స్ అవన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి. స్టాల్స్ వరకే ఈసారి ఎందుకో తగ్గినట్టు అనిపించింది. బ్యాట్మ్యాన్ తలుపుతుందిరా. వాళ్ళే ఊగుతుందంట. హల్క్ హరణ్ హల్క్. ఐరన్ మ్యాన్. హరణ్ స్పైడర్ మ్యాన్ చూడు, అదిగో వాడు వెళ్ళిపోతున్నాడు. స్పైడర్ మ్యాన్ వాడు ఎలా కూర్చున్నాడు అట్లా కూర్చుంటున్నాడు. సూపర్. తీసుకున్న ఆ టెలిగ్రామ్ మళ్ళీ తీస్తా. నేను చిన్నప్పుడు అయితే అందరం కలిసి, మా పెద్దమ్మ వాళ్ళు, మేము, మా అన్న వాళ్ళు అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు ఎగ్జిబిషన్కి. అప్పుడు జెయింట్ వీల్ ఎక్కేవాళ్ళం అన్నమాట అందరం కలిసి. నాకు అది బాగా గుర్తుంది. అప్పుడు PW గ్రౌండ్స్లో జరిగేవి ఎగ్జిబిషన్, చాలా పెద్దది, దీనికన్నా డబల్ ఉంటుంది అనమాట. అప్పుడు అక్కడ స్టాచ్యూ పెట్టేసేసరికి ఇప్పుడు ఇక్కడ శారదా కాలేజ్లో పెట్టారు. అమ్మ నీకు భయం, అది పడిపోతాం, కళ్ళు తిరుగుతాయి. అదిగో వాడు ఏ పాట పెట్టరా, పాట వస్తుందా? ఇంకేం పాట పెడతా? హరణ్ హాయ్. అదిగో బాబు గోలీ సోడా. ఇదిగోండి, ఇక్కడ నేను ఇంకా కిషోర్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ పొటాటో స్ప్రింగ్ రోల్స్ లా చేస్తుంటే అది తీసుకోమన్నా నాకు ఒకటి. అది తేయడానికి వెళ్ళాడు. భలే ఉంది, అదైతే టేస్ట్ సూపర్ ఉంది.
అప్పుడప్పుడు ఇట్లా బయటికి కూడా తినాలబ్బా, టేస్ట్లు అన్నీ ఎట్లుంటాయో తెలిసిద్ది. అన్నీ నాకేంటంటే టేస్ట్లు అన్నీ టేస్ట్ చేసేసి ఎందుకు ఏదో జీవితం ఏం తినకుండా అని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ హరణ్ కార్లో రైడ్ చేస్తున్నాడు అనమాట. ఇంట్లో అంతకన్నా పెద్ద కారు ఉంది, అయినా కూడా బయటకు వచ్చినప్పుడు వదలడు. ఇదిగోండి, ఈ రైడ్ అయితే కొంచెం భయంకరంగా ఉంది. ఏంటో అట్లా తిప్పేస్తున్నట్టుంది. అసలు వాళ్ళు ఎట్లా కూర్చున్నారో. ఇంకా లాస్ట్లో కొన్ని హరణ్కి కావాల్సిన బొమ్మలు అడిగితే కొనిచ్చాము. ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.